ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. చదువు చెప్పాల్సిన లెక్చరర్స్ ఎవరైతే నమ్మేసి ఇంట్లో కాలేజ్కి వెళ్తుంది జాగ్రత్తగానే ఉంటుంది అనుకుని పంపిస్తారు తల్లిదండ్రులు, అక్కడే జరుగుతున్నాయి ఈ మధ్య ఈ దారుణాలన్నీ. చదువు చెప్తున్న ఆ లెక్చరరే ఒక అమ్మాయిని లోబరుచుకొని ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడు. సరేలే ఇంకెవరైనా కాపాడతారనుకుంటే ఇంకో లెక్చరర్ కూడా వాళ్ళ నుండే దృశ్యాలు తీసుకొని ఈయన కూడా బెదిరించడం స్టార్ట్ చేశాడు. పాపం ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వకుండా అక్కడి నుంచి భయపడిపోయి వెళ్ళిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకని రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి? ఆ లెక్చరర్స్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రజనీ రమ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే అమ్మా. బాగున్నారా? ఫైన్ అమ్మా. ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడానికి విరక్తి వచ్చేసే అంత చూస్తూనే ఉన్నాం రెగ్యులర్గా. లెక్చరర్స్ అంటేనే ఎలా చూడాలి అసలు? నా స్టూడెంట్ అంటే నా కూతురుతో సమానం అనేలాగానే ఉండాలి. అలాంటిది ఆయన లోబర్చుకొని భయపెట్టో బెదిరించో ప్రెగ్నెంట్ చేస్తే ఇంకో లెక్చరర్ ఆ విషయం తెలిసి ఆ అమ్మాయికి సపోర్ట్ చేయడం బాగుంటే ఆ అమ్మాయిని ఆయన కూడా బెదిరించి ఇబ్బంది పెట్టాలని చూస్తే పాపం ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకుంటుంది? అలాంటి సిచ్యువేషన్లో అసలు ఎవరికి చెప్పుకోగలరు? అవును, ఏం చేయాలి మేము అలాంటి వాళ్ళని అసలు? అవును, ఇది నేషనల్ సంస్కృతి యూనివర్సిటీలో జరిగింది కదా, తిరుపతి. చూడు, మన ప్రాంతాల్లోనే జరిగింది. సంస్కృత విశ్వవిద్యాలయం అది మనకు విన్నదే. ఎవరైనా సంస్కృతం నేర్చుకోవాలంటే అక్కడ జాయిన్ అవుతారు. మరి అంత విలువైన విద్య నేర్పేవాళ్ళు ప్రొఫెసర్స్ అంటే అధ్యాపకులు, అంతే కదా. మరి వాళ్ళు ఆ స్థాయిలో ఆ పొజిషన్లో ఉండి పిల్లలతో అంటే గురువు శిష్యులు ఇక్కడ కదా. మరి చిన్న చిన్న పిల్లలే వీళ్ళు ఒక రకంగా గురువుల్ని తల్లిదండ్రులుగా కూడా భావిస్తూ ఉంటారు. అటువంటి స్థానంలో ఉండి వీళ్ళు వచ్చిన పిల్లల మీద కన్ను వేయడం అనేది చాలా దౌర్భాగ్యం, చాలా దరిద్రం. ఇంతకన్నా దరిద్రం దౌర్భాగ్యం మన దేశానికి ఇంకొకటి లేదు. మరి ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు అంటే స్వార్థం, అంతే. స్వార్థం, పైశాచికత్వం. ఏ విధంగా స్వార్థం అనుకోవచ్చు మ్యామ్? ఆయనకి అసలు ఏంటి అవసరం? ఇంట్లో భార్యో లేకపోతే బయట ఇంకెక్కడైనా ఉంటారు కదా. నీ దగ్గర చదువుకునే పిల్లలు నువ్వు అలా చూసేది? ఇక్కడ కొన్ని చోట్ల కొన్ని చదువులకి సంబంధించిన ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్స్ కొన్ని ఉంటాయి కదా, వాటిల్లో నేను వింటుంటాను కొన్ని బెదిరింపులు జరుగుతాయి. వాళ్ళకి మార్క్స్ వెయ్యము, సెమిస్టర్స్లో మిమ్మల్ని ఫెయిల్ చేస్తాము. ఇప్పుడు సంస్కృతం అంటే కొంచెం టఫ్, అంత తేలిగ్గా రాకపోవచ్చు అందరికీ కూడా. మరి అటువంటి సబ్జెక్టు ప్రత్యేకంగా దాంట్లో డిగ్రీలు పీజీలు చేస్తూ ఉంటారు. చేసినప్పుడు అందులో ఏదన్నా డౌట్లు తీర్చాలి, లేకపోతే కొంచెం కష్టం అనిపిస్తుంది అన్నప్పుడు ఆ వీక్ పాయింట్ పట్టుకొని వీళ్ళని ఏమన్నా ఏడిపిస్తారా అనేది నాకు ఒక డౌట్ కదా. కొంతమంది మెడికల్ స్టూడెంట్స్ కూడా నేను మాట్లాడటం జరిగింది. వాళ్ళు కూడా ఇలాంటివి చెప్పారు నాకు. కొంతమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మెడికోస్ 5 సంవత్సరాలు చదివిన తర్వాత తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళు నాకు తెలుసు. అంటే వాళ్ళ సిచ్యువేషన్ వీళ్ళు వాడుకోవాలి. అవును, వాళ్ళు చెప్పినట్టు వినకపోయినా, వాళ్ళకి కావలసినట్టుగా వాళ్ళు నడుచుకోకపోయినా, వాళ్ళు వీళ్ళకి నచ్చకపోయినా, నచ్చేదేంటి అసలు? స్టూడెంట్ నీకు ఎందుకు నచ్చాలి? ఆబ్వియస్లీ స్టూడెంట్ నీకు నచ్చడం ఏంటి? ఎందుకు నచ్చాలి? అందరూ చదువు కోసమే వచ్చారు. అందరూ కూడా సీట్ వస్తేనే అక్కడ జాయిన్ అవుతారు. అందరూ సమానంగా చదువుతారు కదా. అలాంటప్పుడు అందరినీ సమానంగానే చూడాలి. కానీ నచ్చేదేంటి నీకు? స్టూడెంట్ నీకు నచ్చడం ఏంటి? అంటే ఒక్కొక్కళ్ళు అమాయకంగా ఉంటారు, ఒక్కొక్కళ్ళు కొంచెం గడుసుగా ఉంటారు. అలాంటప్పుడు నీకు వాళ్ళు నచ్చరా? అందరినీ సరిచేసి సమానమైనటువంటి ఒక దారిలో తీసుకెళ్ళటం అనేది గురువుల పాత్ర. అవును, క్వశ్చన్ చేసినా నచ్చరు. అవును కదా. ఎక్కువ తక్కువ చూడకూడదు స్టూడెంట్స్ని. వాళ్ళల్లో కూడా అటువంటి అభిప్రాయ భేదాలు రాకుండా ఉండటం కోసం యూనిఫామ్ అనేది ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు చాలా కాలేజీలో ఇంటర్మీడియట్ లెవెల్లో కానీ ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ యూనిఫామ్స్ ఉంటాయి. అవును, ఎందుకంటే సమాన భావంగా ఉండటం కోసం. కరెక్ట్. ప్రొఫెసర్స్ కూడా అలాగే చూడాలి, ట్రీట్ చేయాలి, వీళ్ళు అలాగే ఉండాలి ఒకళ్ళ పట్ల ఒకళ్ళు. ఆ సమానత్వం లేకుండా ఎక్కువ తక్కువలు, అమ్మాయిలు బాగుంటే ఇట్లా వెధవ పనులు చేయడము అంటే ఇది దాగుతుందా ఆ విషయం? ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది అంటే ఈ విషయాలు తెలిసి ఇంకొక ప్రొఫెసర్ ఇంకా గొప్పవాడు అనమాట. మరి ఆ ఫొటోస్ తీసాడో ఏం తీసాడో బ్లాక్మెయిల్ చేయడం అంటే ఏంటి? ఇంకో రకంగా కూడా జరిగి ఉంటుంది. నువ్వు నాకు కూడా ఉపయోగపడు, ఇవన్నీ తీసేస్తాను అని బెదిరించాడేమో. భయపడే అమ్మాయి వెళ్ళిపోయిందేమో కేసు అన్నా పెట్టకుండా. తర్వాత ఫస్టే అమ్మాయి ఎందుకు కంప్లైంట్ చేసి ఉండకపోవచ్చు అంటారు? అదేదో కొంచెం లీక్ అయ్యి ఉంటుంది, లీక్ అయ్యే ఉంటుంది. కాకపోతే కేసు తణుకుగా పెట్టడానికి భయపడి ఉంటుంది. ఎవరు మొత్తానికి కేసు ఫైల్ చేశారు. చేసినప్పుడు ఇప్పుడు ఏమైంది, వాళ్ళు సస్పెండ్ చేశారు, కాలేజీ యొక్క పేరు పోయింది.
వీళ్ళ సెల్ఫ్గా వీళ్ళ పరువు అనేది ఒకటి వస్తుంది కదా, అది పోయి ఉంటుంది. ఇంకా వాళ్ళ ఉద్యోగాలు 6 నెలల పాటు సస్పెండ్, ఇంకా దాంట్లో ఎంక్వైరీలు నడుస్తాయి. అది ప్రూవ్ అయితే వాడిని డిస్మిస్ చేస్తారు. ఇవన్నీ అవసరమా? జీవనోపాధి పోయింది కదా, మరి జీవనోపాధి పోతే కుటుంబం ఎలా నడుస్తుంది? ఇదంతా వాళ్ళకి గుర్తురాదా? అంటే కళ్ళు మూసుకుపోయి, అంటే వీళ్ళకి కామం అన్నమాట. కామంతో కళ్ళు మూసుకుపోతాయి అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. సిగ్గు లజ్జ ఉండవు వాళ్ళకి, వయసుతో ఏమీ ఉండదు, అసలు ఏమీ గుర్తుండవు. చేస్తున్నది కనీసం తప్పు అని కూడా అనిపించదు. ఎవరన్నా ఏమైనా అనుకుంటారేమో, అటు ఇటు చూస్తా, అది అలాంటిది కూడా ఉండదేమో వాళ్ళకి. అంటే వాళ్ళ స్వార్థం అంతే. వాళ్ళకి ఇష్టం లేదు అంటే ఏదో ఒకటి చేసి అమ్మాయిని బెదిరించి భయపెట్టి, నువ్వు ఇలా చేసావు, నేను ఇక్కడ మార్కులు తీసేస్తాను, లేకపోతే నేను ఏదైనా కొట్టేస్తాను అన్నట్టు చెప్పి, అది కూడా చేయకూడదు. అది కూడా చేయకూడదు. తప్పు ఉంటే సరి చేయాలి. అంతే. అక్కడ ఎక్కడ ఫాల్ట్ జరుగుతుందో అక్కడ సరి చేసి ముందుకు తీసుకెళ్ళాలి. అదే గురువుకి శిష్యుడికి మధ్యలో ఉండే సంబంధం అలాగే ఉండాలి. అంతేగాని పర్సనల్కి తీసుకుని ఇప్పుడు నువ్వు చెప్పినట్టు అలా కూడా చేయకూడదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏదన్నా తప్పు చేసింది, తప్పు చేస్తే కూడా ఆ తప్పుకి తప్పుగా దండించాలే తప్ప ఈ మార్క్స్కి దానికి లింక్ పెట్టకూడదు. ఈ కష్టపడి చదివింది కదా, చదివినందుకు రావాల్సిన మార్కులు రావాలి కదా, మరి దానికి దీనికి కూడా లింక్ పెట్టకూడదు. పెడుతున్నారు. వాళ్ళు ఎంత బాగా చదివినా ఫెయిల్ చేస్తామని చెప్పే వాళ్ళు ఉంటారు. ఈ మధ్య కాలంలో కాలేజెస్లో ఇలా జరుగుతున్నాయి. మరి దానికి ఎవరు చర్యలు తీసుకోవాలి? కాలేజీలో ఉన్నటువంటి యాజమాన్యం చర్యలు తీసుకోవాలి. మన కాలేజీలో స్టూడెంట్స్ ఎట్లా ఉంటున్నారు, లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఎట్లా ఉంటున్నారు, వాళ్ళిద్దరి మధ్యన స్టూడెంట్స్కి ప్రొఫెసర్స్కి మధ్యలో బంధం ఎలా ఉంది, అసలు వాళ్ళు ఎటువంటి అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి, ఒక గురు శిష్యుల సంబంధాలతో ఒక మంచి వాతావరణంలో చదువు సాగుతుందా లేదా అనేది వాళ్ళు చెక్ చేయాలి. ఎక్కడన్నా వాళ్ళకు కూడా ఫాల్ట్లు కనిపిస్తే వాళ్ళకి మీటింగ్స్ తీసుకొని వాళ్ళకి చెప్తూ ఉండాలి, మీరు పిల్లల్ని సరిచేయండి, మన కాలేజీకి చెడ్డ పేరు వస్తుంది, మంచి రిజల్ట్ రావాలి, మంచి స్టూడెంట్స్గా వాళ్ళు బయటకు వెళ్ళాలి, మనం ఏదైతే నేర్పుతున్నామో సంస్కృతం అనే విద్య మంచిగా అది నలుదిక్కులా వ్యాపించాలి. మన ఆది భాష సంస్కృతం. అవును. మరి అటువంటి ఆది భాష మర్చిపోతున్నాం. అందుకనే ఇప్పుడు ప్రత్యేకంగా యూనివర్సిటీలు అది చదవాలనుకున్న వాళ్ళు అందులోకి వెళ్ళి చదవడం అనేది జరుగుతుంది. ఆ భాషని ప్రోత్సాహం చేయడము, ముందుకు తీసుకెళ్లడము, డెవలప్ చేయడం అన్నమాట. అది పోయి ఈ పనులు చేయడం, దానికి తగ్గ చర్యలు యాజమాన్యం తీసుకోవాలి. అదే పనిగా పిల్లలకు కూడా ధైర్యం చెప్పడానికి ఏదో ఒక క్లాసెస్ పెట్టడమో, లేకపోతే బయట నుంచి ఎవరైనా తెప్పించడమో, అన్ని చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి మానసికమైనటువంటి ధైర్యాన్ని, తర్వాత జనరల్ నాలెడ్జ్ని, పరిస్థితుల్ని వాళ్ళు ఎదుర్కొనే శక్తిని ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ ఏంటి, మెడికల్ ఏంటి, డిగ్రీ కాలేజ్ ఏంటి, స్కూల్ ఏంటి, ఎనీ విద్యాలయాల్లో ముందు ఇవి మోరల్స్ ఇవన్నీ నేర్పాలి. తర్వాత వాళ్ళ గురు శిష్యుల సంబంధాన్ని ఒక సక్రమంగా సాగించాలి. ఇదేం సంబంధాలు, అసలు దేశం ఎటుపోతుందని ఎన్నిసార్లు అనుకున్నా కూడా తీరటం లేదు. ఇక బుద్ధి జ్ఞానం ఉండాలి. ఇక పచ్చిగా అందరినీ తిట్టాలి. ఈ లెక్చరర్స్ని, ప్రొఫెసర్స్ని అందరినీ ఏకబెట్టి ఉతికేయాలన్నమాట. అప్పుడన్నా ఒకరిని చూసి ఒకడు బాగుపడతాడేమో, ఒకరిని చూసి ఒకడు మారతాడేమో. గురువుకుండే వాల్యూ కూడా అసలు పోయింది. గురువు అనేవాడు 25 ఏళ్ల వయసులోనే టీచింగ్లోకి వస్తాడు. బిఏడో ఎంఏడో ఏదో చేసి వస్తాడు. వచ్చినప్పుడు 25 ఏళ్ళు ఉండనివ్వండి, 50 ఏళ్ళు ఉండనివ్వండి, అతను గురువు అంటే గురువే. ఆ వయసు ఎందుకు అక్కడ? నీ పాత్ర ఏంటి అక్కడ? నువ్వు గురువువి, నువ్వు బోధించాలి. నువ్వు ఆ దృష్టితోనే నువ్వు బోధించి వెళ్ళు. నువ్వు చిన్నవాడివి కాబట్టి, నీకు 25 ఏళ్ళు కాబట్టి, డిగ్రీ చదివే అమ్మాయికి 20 ఏళ్ళు ఉంటాయి కాబట్టి, నీకు వయసు కుదిరింది కాబట్టి అని యథా ఆలోచనలు ఎందుకు? ఇప్పుడు లవ్లు అలాగే జరుగుతున్నాయి, తర్వాత చెడిపోటాలు అలాగే జరుగుతున్నాయి, నాశనం అవడం అలాగే జరుగుతుంది. ఆ దృష్టే ఉండకూడదు. ఆ దృష్టే వేరుండాలి. గురువు బోధించే దృష్టితో ఉండాలి. స్టూడెంట్ ఎప్పుడు కూడా ఆయన చెప్పే మాటల మీద దృష్టి పెట్టాలి, ఆయన ముఖం మీద, ఆయన బాడీ మీద కాదు. అంతే కదా, వెళ్ళింది దేనికి? చదువు కోసం. అది చదువు మీద దృష్టి పెట్టు. మనిషి ఎలా ఉన్నా, ఏ వయసు వాడైనా ఆయన గురువే. స్టూడెంట్ ఎలా ఉన్నా, ఏ వయసు అయినా స్టూడెంటే, శిష్యులే. ఈ ధోరణి ఎప్పుడైతే వస్తుందో ఈ పనులన్నీ జరగవు. వీళ్ళు కఠినంగానే శిక్షించాలి ఇలాంటి వాళ్ళని. అనవసరంగా అమ్మాయి భవిష్యత్తు నాశనం అయిపోయింది కదా. ఇప్పుడు ఇంటికి వెళ్తే ఇంట్లో ఏం చెప్తుంది, చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారు, వాళ్ళకేం చెప్తుంది. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అయింది, వాళ్ళ చుట్టుపక్కల ఊరంతా పాకే ఉంటుంది. నువ్వు అన్నట్టు ఆ అమ్మాయి ఏదన్నా వీక్ మైండ్తో ఏమన్నా చేసుకుంటే ఎవరు బాధ్యులు? ఎవరు? కాలేజా? ఆ ప్రొఫెసర్సా? మళ్ళీ ప్రెగ్నెంట్. అవసరమా ఇవన్నీ? బలవంతంగా ఆడపిల్లల్ని లొంగ తీసుకునే రాక్షసుల్ని ఏం చేయాలి? సస్పెండ్ చేసి ఉద్యోగం తీయటం కాదు, వీళ్ళకి చట్ట ప్రకారం శిక్షలే వేయాలి. కరెక్ట్. ఓకే, అదే సరైంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు